ఒక సమస్య కాదు, ఇక్కడ రైతులు ఎదుర్కొన్న సమస్యలు, ఏ విధంగా వ్యాన్పిక్ భూములప్పుడు ఇక్కడ రైతుల దగ్గర మోసం చేసి భూములు తీసుకున్నారో, ఈ రోజుకి కూడా సంపాదించింది చాలక పేకాట క్లబ్బులు పెట్టి ఇది ఒక పేకాట రాజధానిగా తయారు చేశారు. సిగ్గుండాలి ఈ నాయకుడికి. ఒక మాఫియా లాగా, ఒక మాఫియా విధానంలో ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి తెలుసు, కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో అందరికీ తెలుసు పేకాట క్లబ్లు ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఈ రోజున రేపల్లి నియోజకవర్గంలో బ్రహ్మాండంగా జరుగుతున్నాయని అందరికీ తెలుసు. ఇంత అహంకారం దేనికి? ప్రజలు మిమ్మల్ని మంచి పరిపాలన అందిస్తారు, ఒక మార్పు తీసుకురాగలుగుతారని నమ్మకంతో మిమ్మల్ని అందరినీ కూడా ఎన్నుకుంటే మీరు చేసింది ఏంటి ఈ ప్రాంతానికి చెప్పండి? పరిశ్రమలు తీసుకొచ్చారా? ఉపాధి కల్పించారా? కనీసం రోడ్లు వేసారా? రోడ్ల దుస్థితి రేపల్లి నియోజకవర్గంలో ఏ విధంగా ఉందో ప్రయాణించిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. నేను ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో కేవలం వాళ్ళకి ఎటువంటి లబ్ధి కలుగుతుందని వ్యక్తిగతంగా ఆలోచిస్తున్నారు, కానీ ప్రజల కోసం మాత్రం పరిపాలన చేయడం లేదు.